హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే శనివారం డిన్నర్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ టైం గనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఉన్నంత వరకు కూడా ప్రతి శనివారం లేదంటే ఆదివారం నైట్ టిఫిన్ అనేది చేసేదండి. ఇప్పుడంటే ప్రతిరోజు మార్నింగ్ టిఫిన్స్ తింటున్నారండి అందరూ కూడా రకరకాల టిఫిన్స్. మా చిన్నప్పుడు మాత్రం అలా ఉండేది కాదు. తెల్లవారైతే అంబలి లేదంటే గంజన్నం కానీ చెద్దన్నం కానీ అండి. రోజుకి 2 పూట్ల అన్నము, 1 పూట అంబలి ఉండేది. ఇంకా అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగాం కదండి. నేనైతే మా అమ్మమ్మ అలవాట్లే నాకు వచ్చేయండి. నేను అలాగే అలవాటు పరుచుకున్నాను. శనివారం నైట్ అయ్యేసరికి ఏదో ఒక టిఫిన్ అయితే చేస్తానండి. అప్పట్లో మా ఇంట్లో రుబ్బురోలు ఉండేదన్నమాట. ఇప్పటికీ మా ఇంట్లో ఉంది అది. ఎంత పప్పు అవని ఎంతమంది చుట్టాలు వచ్చినా మినప్పప్పు అయితే రుబ్బురోట్లోనే కూర్చొని రుబ్బేదానండి. ఈ గ్రైండర్ అనేది మేము 2014లో తీసుకున్నామండి. ఫస్ట్ టైం వాడడం కూడా అప్పుడేని. అప్పుడు వరకు కూడా పచ్చళ్ళు అవని, గారెలు కావని, కుడుములు కావని, దోశలు కావని ప్రతి రుబ్బు కూడా రుబ్బు రోట్లోనే రుబ్బేదాన్ని. అప్పుడు ఎంత రుబ్బేదాన్నో ఇప్పుడు మొన్న కొంచెం పావు కేజీ పప్పు నానేసి రుబ్బేసరికి అసలు హెల్త్ అనేది సపోర్ట్ చేయలేదండి. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ అలా ఉన్నాయి మరి ఒక్కొక్కరికి. ఇంకా గ్రైండర్కి ఇంకా అలవాటు పడిపోయాము. ఇంకొకటి ఏంటంటే మా అమ్మమ్మ ఎప్పుడు కూడా ఈ పొట్టు మినప్పప్పే వాడేదండి. బయట కొన్న మినప్పప్పు అయితే అసలు వాడేది కాదు. నేను కూడా సంవత్సరానికి సరిపడా మినప్పప్పు అయితే రైతుల దగ్గర అయితే తీసుకుంటానండి. ఒక 10 కేజీలు అలాగా. అది నాకు ఒక సంవత్సరం కలగా వస్తుంది. ఎందుకంటే మేము ఎక్కువ టిఫిన్స్ తినము కదా, వారానికి ఒకసారి 2 సార్లు అంతే. నేనైతే నా పాతకాలపు వంటలన్నీ కూడా మ్యాక్సిమం మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నవి, ఇంకొంచెం పెళ్ళైన తర్వాత అత్తయ్య దగ్గర అయితే నేర్చుకున్నానండి. మొన్న మా వారు సెలవుకి వచ్చినప్పుడు అత్తయ్య అయితే ఆవిరి కుడుములు పెట్టారండి. ఎప్పుడు మనం కుడుములు ఏంటంటే ప్లేట్లలో పెట్టుకుంటాము. నాకు తెలిసిన పద్ధతి కూడా అదే. కానీ మా అత్తయ్య డిఫరెంట్గా కాటన్ గుడ్డ మీద కుడుములు అయితే పెట్టారండి. అవి కూడా చాలా పెద్దగా దలసరిగా చాలా లావుగా పెట్టారు. మీరు నమ్ముతారండి, ఒక విషయం అయితే చెప్తాను. ఇప్పటికీ మా ఊర్లో అయితే చాలామంది శనివారం అయ్యేసరికి టిఫిన్స్ పెట్టుకోవాలంటే మార్నింగ్ రుబ్బు రోడ్లోనే రుబ్బుతారండి. అట్లు రుబ్బవని, ఇడ్లీకి రుబ్బవని, చట్నీలు కావని ఎవరో దగ్గర ఉంటాయి గ్రైండర్లు, మిక్సీలు కూడా ఉండవండి. నాన్ వెజ్లోకి ఏ మసాలా అవని ఏదైనా సరే రుబ్బురోలే యూజ్ చేస్తారండి చాలామంది పల్లెటూరులోని. కానీ అందులో రుబ్బితే టేస్ట్ వేరే లెవెల్. అది సిటీస్లో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. ఒక రుబ్బురోలు పెట్టుకుని మన చేతితో మనం రుబ్బుకొని తింటే ఆ టేస్ట్ అసలు వేరే లెవెల్ అండి. ఇంట్లో కనుక రుబ్బురోలు ఉంటే కంపల్సరిగా ట్రై చేయండి అబ్బా, ఒకసారి తెలుస్తుంది. మన ఛానల్లో రోటి పచ్చళ్ళు కూడా పెడతామండి. అప్పుడు నా చిన్నప్పుడు నేను రుబ్బిన రుబ్బురోల్ని తీసి నేను మా అత్తయ్య అయితే ఒక దగ్గర అయితే పెట్టాం, నీట్గా క్లీన్ చేసి పచ్చళ్ళు రుబ్బుకోవడానికి అని చెప్పి. అత్తయ్యకి కూడా చాలా ఇంట్రెస్ట్ అండి, వీడియోస్ తీస్తానంటే చాలా సపోర్ట్ చేస్తారు. రోటి పచ్చళ్ళు అయితే ఆవిడకి నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. ఇలా ఒక్కసారి కుడుము ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ ఎప్పుడైనా ఇలానే చేసుకొని తింటారు. అది అయితే గ్యారంటీగా చెప్పగలను. టేస్ట్ అయితే అంత బాగుంటుందండి. నేనైతే మట్టి గుండెలో చక్కగా నీళ్ళు తీసుకొని పైన గుడ్డ కట్టేసాను కాటన్ గుడ్డతో. బాగా మరిగాక మనం ఇడ్లీ రుబ్బు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే త్వరగానే ఉడికిపోతుందండి. మీరు ఎంత లావుగైనా సరే వేసుకోవచ్చు, చక్కగా ఉడుకుతుంది. అదే మనకు ప్లేట్లో అయితే అలాగ అస్సలు ఉడకదు, చాలా టైం పడుతుంది. ఇంకా ప్లేట్లో పెట్టుకునే ఇడ్లీకి ఇలా కాటన్ గుడ్డ మీద పెట్టుకునే ఇడ్లీకి చాలా తేడా ఉంటుందండి టేస్ట్. ఇలా తినడం వల్ల హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఆవిరి కుడుములు అంటే నిజమైన ఆవిరి కుడుములు ఇదేనండి. ఆవిరికి ఉడుకుతాయి అన్నమాట, చక్కగా త్వరగా ఉడికిపోతే. ట్రెడిషనల్ వే ఇది. ఇన్ని రోజులు నేను ఎందుకు ఇలా చెయ్యలేదని చెప్పి చాలా ఫీల్ అయ్యాను ఇవి తిన్నాక. సో మనకు ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే చక్కగా ఉడికిపోద్దండి. మూత తీసాక చుట్టూ ఇలాగ వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో పెడితే కుడుము చక్కగా పైకి పొంగిపోద్దండి, చక్కగా వచ్చేస్తుంది. గుడ్డకు అనేది అస్సలు అంటుకోదు. నేనైతే ఎక్కువగా పాతకాలపు పద్ధతులు వంటలు చేయడానికి ట్రై చేస్తానండి. పిల్లలకు కూడా అవే అలవాటు చేయడానికి ప్రయత్నిస్తానమాట. అప్పట్లో వాళ్ళు అంత మంచి ఫుడ్ తిన్నారు కాబట్టి చాలా గట్టిగా ఉండగలిగారు, స్ట్రాంగ్గా. ఈ రోజులో మనం ఏంటంటే పిల్లలకి అలాంటి ఫుడ్ అలవాటు చేస్తే వాళ్ళు ఆ నెక్స్ట్ తరానికి కూడా అలవాటు చేస్తారండి. నా ప్రయత్నం అయితే అదే. నా వీడియోస్లో కూడా మీరు చూడొచ్చు, ఎక్కువ చికెన్ బిర్యానీలు కానీ అలాంటివి ఏమీ ఉండవు. ఎప్పుడో ఉంటాయి, తింటాము, కానీ చాలా తక్కువ అండి, చాలా చాలా తక్కువ, రేర్. లేదంటే మా హస్బెండ్ సెలవుకి వచ్చినప్పుడు అలాంటప్పుడు నాన్ వెజ్ అయితే చక్కగా ఉంటుంది ఇంట్లోని.
ఇంకా ఈ ఆవిరి కుడుములతోని నేను కొబ్బరికాయతో ముద్దగా చట్నీ చేశానండి. స్పైసీగా కారం వేసి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసి చట్నీ కూడా బాగా కుదిరింది. ఇంకా పల్లీ చట్నీ కూడా చేశాను. ఓన్లీ పల్లీలు, అందులో పుట్నాల పప్పు ఏమి వేయకుండా 2 కూడా టేస్ట్ చాలా బాగా కుదిరాయండి. ఇంకెందుకండి లేటు, నెక్స్ట్ టైం మీ టిఫిన్ ఇడ్లీ అయితే కంపల్సరీగా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.